హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్. సో, వెల్కమ్ టు అనదర్ డైరీ ఆఫ్ ఏలూరు. ఈరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. సో, నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు కొన్ని పనులు మ్యాండేటరీగా చేస్తాను. ఈ ట్యాబ్‌లో ఉన్నటువంటి జంక్ అంతా క్లియర్ చేయటం, లేకపోతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళొచ్చి గేమ్స్ ఆడుతా ఉంటారనమాట ఇక్కడ వైఫై కనెక్షన్ పెట్టుకొని. సో, దానిలో చాలా యాప్స్ వేసేసుంటారు. అవన్నీ నేను తీసేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేయటం, ఏదైనా జంక్ ఉంటే క్లియర్ చేయడం, వర్క్ ఎలా చేస్తుంది ట్యాబ్ అంతా చూడడం ఇది మ్యాండేటరీ థింగ్ అనమాట. ఎప్పుడైనా 1 డే కన్నా ఎక్కువ ఉన్నాను అంటే మొత్తం 3 ఫోన్స్‌లో అంటే ట్యాబ్‌లో, అమ్మ ఫోన్‌లో, నాన్న ఫోన్‌లో అంతా జంక్ అంతా క్లియర్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ లేవగానే ఆ పని పట్టుకున్నాననమాట. ముందు రోజు నాకు అంత ఐడియా లేదు. సరే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోతాను నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి. సరే కదా అని లేవడంతోటే ఈరోజు ఈ ట్యాబ్ అయితే పట్టుకున్నాను. తర్వాత ఇంకా వేడి వేడిగా మా అమ్మ కాఫీ తీసుకొనొచ్చి ఇచ్చింది. కాఫీ అయితే తాగేస్తున్నాను. పక్కన శ్రీకర్ అయితే పడుకున్నాడు ఇంకా లేవలేదు. సో, వాళ్ళ ఫ్రెండ్సొచ్చి ఒక రౌండ్ ఫ్రెండ్స్ అంటే కజిన్స్ అనమాట. వాళ్ళొచ్చి ఒక రౌండ్ అడిగి వెళ్లారు. ఇంకా లేవలేదు అంటే, మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆడుకోవడానికొస్తామని చెప్పారు. ఇక్కడైతే లేపుతున్నాను. "నీకోసం వస్తున్నార్రా లే ఆడుకుందువు గాని" అని చెప్పి. సో, వాళ్ళు ఆడుకునే టైంలో వీడు పడుకుంటాడు. వీడు లేచే టైంలో వాళ్ళు పడుకుంటారు. అలా ఉంటది పరిస్థితి. ఇంకా సరే కదా అని బయటకొచ్చాను. టైం ఏంటి 6, 7 అయిందనుకుంటున్నారా? అలా ఏం లేదు 8:30 అయింది. కాకపోతే ఆ రోజు ఎండ కొంచెం చల్లగా ఉంది. బట్ అలా ఉన్నా కూడా మనకి చల్లదనం బాడీకైతే రావట్లేదు. ఫుల్ హ్యూమిడ్ ఉంది. ఏంటో అక్కడే పుట్టి పెరిగినా కూడా వెళ్ళి 4 రోజులు ఉండాలి అంటే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. సో, మా ఇంటి ముందు ఇలా హైవే ఉంటదనమాట. చూడడానికి చాలా బావుంటది. ఇది నా స్కూటీయే. నాకు జాబ్ చేస్తున్నప్పుడు కొన్నారు. ఇప్పుడు అలా అయిపోయింది. చాలా రోజులయిపోయిందిలెండి కొని. ఇంకా బయట మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు గులాబీ మొక్కలు చూపిచ్చాను కదా! అప్పుడు చాలా బావున్నాయి. సరే వీడియోస్ తీసుకుందాం కదా అని వస్తే, అవి చాలా చిన్నగా అయిపోయినాయనమాట. ఎండలకనుకుంటా చిన్నగా ఉన్నాయి. సరే మందారాలు ఇవన్నీ అయితే చూపిస్తూ ఉన్నాను. నా కళ్ళు కూడా రిఫ్రెష్ అయిపోతాయి ఇంత గ్రీనరీని చూస్తే. నిజానికి ఇప్పుడు హైదరాబాద్‌లో నేనున్న ఫ్లాట్ చుట్టూ గూడా గ్రీనరీ బానే ఉంటుంది గానీ, ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా ఏం కనపడవనమాట. ఏవో మొక్కలైతే కనిపిస్తూ ఉంటాయి గ్రీనరీ కింద. ఇంకా ఇక్కడ కొన్ని వంకాయ చెట్లు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కోసుకెళ్ళాం గుర్తుందా? జాన్వరిలో వచ్చినప్పుడు. ఇప్పుడు చెట్టు ఎండిపోయింది. ఎక్కువ వంకాయలు లేవు. అలాగే కొన్ని పచ్చిమిర్చి చెట్లున్నాయి. కొన్ని గులాబీ చెట్లు నిద్రపోయినట్టున్నాయి. రెండో, మూడో మాత్రమే ఉన్నాయి. వీటిలకైతే చిట్టి చిట్టి పచ్చిమిర్చి ఉన్నాయి. చాలా బావుందనమాట. చూసారా? ఇక్కడ చిట్టి పచ్చిమిర్చి కనిపిస్తుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఏంటో మరి మా వాళ్ళు ఇంకా కోయలేదు. ఒకటే ఉంది చెట్టు మొత్తానికి. సో, ఇది ఇంకా ఇక్కడైతే చిక్కుడు పాదుందనమాట. ఏమైనా ఉన్నాయా అని చూసాను గానీ ఏం లేవు. అప్పుడే పిందెలొస్తా ఉన్నట్టున్నాయి. సరే కదా అని ఇదంతా చూస్తూ కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశాను. ఈరోజు కొంచెం ఆరాంగా ఉంది. రేపు ఎలాగో ఎళ్ళిపోతాను కాబట్టి మళ్ళీ నీరసం వచ్చేస్తది. వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్. మా వాళ్ళు కోకో డ్రై చేయించడానికి ఇక్కడ ఇదంతా ర్యాంప్ చేయించారనమాట. పొలం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే డ్రై చేసి బస్తాలు కాటా వేసేటప్పుడు అదంతా ఇక్కడ జరగడానికి ఇది ఖాళీ ప్లేస్ ఉండింది మాకంతా. సో, ఇక్కడ ర్యాంప్ చేయించి ఇక్కడైతే డ్రై చేస్తున్నారు. తీసుకోవడానికి, కప్పుకోవడానికి ఈజీగా ఉంటది కదా అని జెప్పేసి. వర్షాలు ఎప్పుడైనా సడెన్‌గా పడితే డ్రై అవుతున్నప్పుడు ఇక్కడైతే ఈజీగా ఉంటది వాళ్ళకి. అందుకని చెప్పేసి చుట్టూ మొక్కలన్నీ పెట్టి మొత్తం గేట్ అంతా ఏశారు. నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. వేరుగా ఉండేది. యాక్చువల్‌గా నాకు ఏలూరు అంటే ఎప్పుడు వైబ్ ఉంటది. కాకపోతే నేను ఏలూరులో పెద్దగా ఉండిందేం లేదు. జస్ట్ నా పెళ్లి కాకముందు ఒక 5-6 ఇయర్స్ ఉన్నానేమో అంతే. ఎందుకంటే నేనంతా గూడా స్కూలింగ్ అంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేశాను. స్టడీస్ అన్నీ గుంటూరులో చేశాను. ఈ ఇంటిలో నాకు కొంచెం తక్కువే గానీ ఉండడం. బట్ ఏంటంటే ఏలూరుతో మాత్రం వైబ్ చాలా ఎక్కువ. ఎందుకంటే 10థ్ క్లాస్ వరకు అందరూ హాలిడేస్‌కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తుంటే నేను మాత్రం హాలిడేస్‌కి మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేదాన్ని. సో, ఏలూరు అంటే అలా వైబ్ ఉండిపోయింది. మన ఊరు అన్న ఫీలింగ్ అందరికీ ఉంటది గదా! అది విలేజ్ అయినా, సిటీ అయినా ఏదైనా మన ఊరు అన్న ఫీలింగ్ మనం ఎక్కడికెళ్ళి సప్త సముద్రాలు దాటి ఉంటున్నా గూడా ఈవెన్ మన ఫారెన్‌లో సెటిల్ అయిపోయి ఉన్నా గూడా మనకు మన ఊరు, మా ఊరు అన్న ఫీలింగ్ అయితే పోదు. నాకైతే అనిపిస్తా ఉంటది ఇలాగా. సో, అది మరువం మొక్క చూసారా బావుంది. ఇది మా అమ్మ తులసమ్మ మొక్కనమాట. పూజ చేసేసుకునినట్టుంది అప్పటికి. ఆ! పూజ చేసేసింది. ఇంకా లోపలికొచ్చిన తర్వాత కొన్ని మందారాలు ఇవి ఒకప్పుడు చాలా పెద్దగా పూచాయి. నేను జనవరిలో వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా పెద్దగున్నాయి. ఇప్పుడు ఎండలకనుకుంటా చిట్టి చిట్టి పూలు పూస్తున్నాయన్నమాట. సో, మా వాళ్ళు ఇవన్నీ కూడా ఫుల్‌గా మెయింటైన్ చేస్తారు. మంచిగా మొక్కలకి అంతా సేవ చేయడం అంటే మందు వేయటం ఇదంతా చేస్తారనమాట. అందుకే మొక్కలు బావున్నాయి. సరే పైకెళ్ళి చాలా రోజులయిపోయింది. ఒకసారి పైకెళ్దాం కదా అని వచ్చాను. చూసారా ఎంత బావుందో వ్యూ. చల్లగా ఉన్న వాళ్ళు ఇయన్నీ చేయగలిగాను గానీ మామూలుగా అయితే 7కే మంచిగా వేడొచ్చేస్తుంది.
ఇంకా ఆ మూలగా అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా! అటువైపు వెళ్తే మా తోటలు, పొలాలు అన్నీ వస్తాయన్నమాట. ఈసారి నేను వెళ్ళాలని ఎంతైనా ట్రై చేశాను గానీ, బట్ ఈ ఎండకి నాకు భయమేసి వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్తే చూపిస్తాను. లాస్ట్ టైమ్ జులైలో అట్లా వెళ్ళినప్పుడు అనుకుంటా కోకో ఫార్మ్ అంతా చూపిచ్చానప్పుడు. మీరెవరైనా చూడకపోతే చూడొచ్చు. నా ఛానల్‌లో ఆ వీడియోస్ ఉంటాయి. సో, ఈసారి కూడా కోకోనే ఉంది. చూపిస్తా నేను ఈసారి కూడా వెళ్తే గనక. కొబ్బరి, అరటి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మాకు పైనుంచి ఇక్కడ వ్యూ అంతా చాలా బావుంటది. నేను ఎంబీఏలో వచ్చినప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చి ఇక్కడ చదువుకుంటా ఉండేదాన్ని. నేను తెలుగు మీడియం అనమాట డిగ్రీ వరకు. తర్వాత నేను ఎంబీఏ చేసుకున్నప్పుడు నాకు చాలా టైం పట్టింది. అంటే మళ్ళీ పికప్ చేయడానికి, ఇంగ్లీష్ అంతా పికప్ చేయడానికి, ఆ బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి కదా! మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌వి అవన్నీ చదవడానికి ఇలా పైకొచ్చి ఈవినింగ్స్ చదువుకుంటా ఉండేదాన్ని. నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ కొబ్బరి మొక్కలున్నాయి చూసారా? మా ఇంటి చుట్టూనే మా నాన్న వాళ్ళు నలుగురనమాట. అంటే నాకు ముగ్గురు పెదనాన్నలు. మా నాన్న చిన్న. అందరూ ఒకే దగ్గరుంటారు. ఈవెన్ మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా మా ఊర్లోనే సెటిల్డ్ అనమాట. నన్నొక్కదాన్నే బయటకిచ్చారు. నేనొక్కదాన్నే బయటకొచ్చి ఉంటున్నాను. మా పెదనాన్నకి ఒక అమ్మాయి, అక్కుంది. అక్క గూడా మా ఊర్లోనే సెటిల్డ్ అనమాట. ఏలూరులోనే సెటిల్డ్. సో, నేను నేను మాత్రమే బయట నుంచి వచ్చే పెద్ద చుట్టాన్ని మా వాళ్ళకి. సో, మా వాళ్ళందరూ హ్యాపీగా ఒక దగ్గరే ఉంటారు. అలాగే ఒకళ్ళకి అవసరమైతే ఒకళ్ళు చూసుకుంటా ఉంటారు. ఎవరికేం అవసరం వచ్చినా. అందుకే నాకు ఎక్కువ మా అమ్మ వాళ్ళకి బాగోపోయినా ఏమైనా మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి అందరూ చూసుకుంటారు. సో, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. మనోళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు అని చెప్పి. సో, నాకు అందుకే ఏలూరొచ్చి సెటిల్ అయిపోవాలనిపిస్తది. రెండోదొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళది కూడా ఏలూరే కాబట్టి ఇద్దరిది ఒకే ఊరు కదా! వచ్చి సొంత ఊర్లో ఉంటే ఆ ఫీలింగ్ వేరు కదా! అన్న ఫీలింగ్ ఉంటది. యూజువల్‌గా మార్నింగ్స్ బ్రేక్‌ఫాస్ట్ మానేశాను. ఆ రోజు మా అమ్మ ఏంటో దాలియా విత్ సేమియా తోటి ఉప్మా చేసిందంట. తిను తిను నీకోసం కొంచెం ఉంచా టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో, ఎలా ఉందో అనింది. సరే కదా అని పెట్టుకుంటున్నా. నిజానికి బానే ఉంది. అంటే మా అత్తయ్య సూజీలో ఏస్తారు సేమియా. బట్ మా అమ్మ దాలియాలో ఏసిందనమాట. నేనసలు ఇట్లా 2, 3 మిక్స్ చేసి ఎప్పుడు చేయను. ఉప్మానే తక్కువ చేస్తాను. నేను కూడా తక్కువ తింటాను. బట్ ఇది కాంబినేషన్ బానే ఉంది. ఎనకాల మా అమ్మ, మా అమ్మమ్మ నేనేం చెప్తానా అని మా అమ్మ వెయిట్ చేస్తుంది. బావుందని చెప్తానా? బాలేదని చెప్తానా? అని. సరే బానే ఉందని చెప్పాను. ముందు రోజు ఎలాగో బిర్యానీ తినేసాం కాబట్టి, ఆ రోజు మా అమ్మ చికెన్ చేస్తా నేను, చికెన్ చేస్తా అనింది. సో, మా నాన్న వెళ్లి చికెన్ తీసుకొచ్చారు. వండుతుందనమాట. సో, వండేలోపు వాషింగ్ మిషన్ ఏదో అయిపోయింది. బట్టలారేసుకోవాలి పైన అని చెప్పింది. సర్లే నువ్వు కర్రీ వండుకుంటున్నావు కదా! వండుకో నేనెళ్లి బట్టలారేస్తాను పైన అని చెప్పేసి పైకైతే వచ్చాను. నేను అంటే చాలా రోజులైపోయింది ఇట్లా పైకి రావడం గానీ, ఇంత ఇదిగా స్పెండ్ చేయడం గానీ. ఎందుకో రీసెంట్ టైమ్స్‌లో వస్తుంటే అక్కడ 2 డేస్, ఇక్కడ 2 డేస్ ఉంటే టైం ఊరికే అయిపోయినట్టు, లేకపోతే బయటికెళ్తుంటే అలా అనిపిస్తా ఉంది. సో, ఈసారి 10 డేస్ ఉన్నాం కాబట్టి కంప్లీట్‌గా ట్రిప్పు నాకు అక్కడ బానే ఉన్నట్టుంది. ఇక్కడ కూడా బానే ఉన్నట్టుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, నాకు 3 రోజులు ఉన్నా కూడా క్వాలిటీ టైమ్ గడిపినట్టు అనిపించిందనమాట. షాపింగ్స్‌కి వెళ్ళడం, మా అమ్మకేమైనా పనులు కావాలి అంటే చేసి పెడితే నాకు చాలా హ్యాపీనెస్ వస్తది. ఎందుకంటే పాపం ఎప్పుడు వెయిట్ చేస్తా ఉంటే మా అమ్మాయి వస్తది, చేసి పెడతది ఇది. లేకపోతే మా అమ్మాయి వస్తే షాపింగ్‌కెళ్తాము. ఇలా వెయిట్ చేస్తా ఉంటదనమాట మా అమ్మ. సో, వాళ్ళకి నచ్చిన పనులు చేసేస్తే నాకు హ్యాపీగా ఉంటది. అలాగే ఏదైనా ఒక పని ముందే అనుకున్నానంటే అది చేసేసి రావాలి అని అనుకుంటాను. అది ఇక్కడైనా, అత్తారింట్లో అయినా. అలాగే ఇక్కడైతే ఆరేసినాను. ఎప్పుడో ఆరేసాను నేను ఇలాగ బట్టలు చాలా రోజులయిపోయింది. కొన్ని మెమోరీస్ అన్నీ గుర్తొస్తా ఉన్నాయన్నమాట. సో, మీరు మీ ఇంటికెళ్తే ఇలా మీ అమ్మలకి హెల్ప్ చేస్తారా? నేను ఒక్కొక్కసారి చాలా అట్లా పడుకునే ఉంటాను. ఏం చేయను. నిజానికి ఈసారి నేను పెద్దగా ఏం చేయలేదు. ఒక్కొక్కసారయితే మా అమ్మని కూర్చోబెట్టి "నువ్వు రోజు నువ్వే చేసుకుంటావు గదా! నేను చేసేస్తా" అన్నట్టు ఉంటాను. ఈసారి పెద్దగా ఏం చేయలేదు ఇలాంటి చిన్న హెల్ప్‌లు తప్ప. నేను కిందకెళ్ళేసరికి కర్రీ ఉడికిపోయింది. కొత్తిమీర అంతా వేసేసి రెడీ టు ఈట్ అన్నట్టు అయిపోయింది. సో, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మా అమ్మ మరీ గ్రేవీగా ఉండదు, మరీ డ్రైగా ఉండదనమాట. ఇలా వండింది. చారు కూడా పెట్టింది ఆ రోజు. సో, కాంబినేషన్‌లో తినేసాము. ఇంకా శ్రీకర్ మ్యాంగోస్ తింటానంటే మ్యాంగోస్ కూడా కట్ చేసిందనమాట. లంచ్ చేసి ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉంటంటే శ్రీకర్ వాళ్ళ కజిన్స్ మళ్ళీ వచ్చారు ఆడుకోవడానికి. ఆడుకుంటూ ఉన్నారనమాట. అప్పుడైతే ఐస్ క్రీమ్ బండొచ్చింది. నా చిన్నప్పటి నుంచి ఈ బండే వస్తదనమాట మా ఇంటి దగ్గరికి. సేమ్ ఒక్కళ్ళే అంకుల్. సో, వాళ్ళ దగ్గరైతే కొన్ని ఐస్ క్రీమ్స్ కొన్నాము. ఇంకా ఇక్కడ పిల్లలైతే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. తర్వాత ఇంకా నేను, మా అమ్మ షాపింగ్‌కెళ్దామని స్టార్ట్ అయ్యాము. సీఎంఆర్‌కెళ్దాం అనుకున్నాం. మా అమ్మకి డైలీ వేర్ శారీస్ కావాలి అంట. అంటే లైక్ క్రేప్ శారీస్ అంటారు కదా! అవి కావాలంట. ఇంకా ఆషాఢం, శ్రావణం స్టార్ట్ అయిపోతే మనకు సరిగ్గా చూపిచ్చరు కదా! సరే ఇప్పుడే వెళ్లి కొనుక్కుందాము అని అనుకుని ఇంకా మేమైతే సీఎంఆర్‌కయితే బయలుదేరాము. ఏలూరు నిజంగా చూస్తుంటే మనం ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదే. మనం ఉన్నప్పుడు ఇది కావాలంటే విజయవాడ వెళ్ళేవాళ్ళమే.
మనం ఉన్నప్పుడు ఇది దొరికేది కాదే, గుంటూరు, విజయవాడ వెళ్ళేవాళ్ళమే అలాంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటది. నేను ఎవ్రీ 6 మంత్స్‌కైనా ఒకసారి ఖచ్చితంగా 6 మంత్స్‌లో అయినా వెళ్తాం గదా! వెళ్ళినప్పుడైనా చాలా మారిపోయిన ఫీలింగ్ ఉంటది. నాకు ఏమైనా అలాగే ఉన్నాయి అంటే ఫతేహాబాద్ రైతు బజార్ ఒకటి, పెద్ద హాస్పిటల్ ఒకటి అంటే లోపల మారుండొచ్చు. బట్ లొకేషన్ గురించి చెప్తున్నా. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఒకటి ఇవి మాత్రం ఏమీ మారలేదు. అలాగే ఉన్నాయనిపిస్తది. నాకు రిమైనింగ్ ఏమైనా కూడా మారిపోయినట్టు అనిపిస్తా ఉంటదనమాట. ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఒకటి అలాగే ఉన్న ఫీలింగ్ ఉంటది. సో, మిగతా అన్నీ ఏంటో చేంజ్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ ఉంటదనమాట. ఒకసారి వచ్చినప్పుడు ఉన్న షాపు మళ్ళీ వస్తే ఉండదు. అలా అనిపిస్తా ఉంటది. అంటే ఏమో రోజు తిరిగే వాళ్ళకి ఏమనిపించదేమో గానీ ఎప్పుడైనా వస్తూ ఉంటాం కాబట్టి అలా అనిపిస్తూ ఉంటదేమో. ఇంకా ఫైనల్‌గా అయితే సీఎంఆర్‌కొచ్చాము. చాలా ఆఫర్‌లున్నాయి. క్రేప్‌లోనే 1000కి 3 శారీస్, 1000కి 4 శారీస్ కూడా ఉన్నాయంట. అవి కొంచెం రఫ్‌గా ఉన్నాయి. మా అమ్మ, మా అత్తయ్యకి సేమ్ క్వాలిటీ ఏంటంటే చీరలు కొంచెం బరువున్నా కట్టరు. కొంచెం రఫ్‌గా ఉన్నా కట్టరు. చాలా సాఫ్ట్‌గా ఉంటేనే కట్టుకుంటారు. ఇంకా అవి ఇవి కాదులే క్రేప్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి, కంఫర్టబుల్‌గా ఉంటాయి. మెయింటెనెన్స్ తక్కువ కదా! మిషన్ వాష్‌లో కూడా వేసేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా. సరే క్రేప్ తీసుకుంటానని చెప్పింది. ఇక్కడైతే చూపిస్తున్నారనమాట. తెలుసా? ఇవి కొన్న తర్వాత నేను మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి చెప్పాను. అమ్మ క్రేప్ సారీస్ కొనుక్కుంది. చాలా బాగున్నాయి సీఎంఆర్‌లో. లైట్ వెయిట్ ఉన్నాయి. డైలీ యూజ్‌కి చాలా బాగున్నాయి అంటే, సరే అయితే మనం గూడా తెచ్చుకుందాం అన్నారు. మళ్ళీ ఒకరోజు నేను, అత్తయ్య కూడా వెళ్లి సీఎంఆర్‌కి మళ్ళీ అత్తయ్యకి కూడా షాపింగ్ చేశాము. అలా ఉంటదనమాట మనతో పంచాయతీ. ఏదైనా నచ్చిందంటే నేను అక్కడ చూసింది ఇక్కడ, ఇక్కడ చూసింది అక్కడ అలా చేసి మీరు కూడా కొనుక్కోండి బావుంటాయని చెప్తాను. మా అమ్మకైనా, మా అత్తయ్యకైనా. అలాగే అత్తయ్య ఏదన్నా చెప్పారనుకోండి అక్కడ చీరలు బాగున్నాయి అంటే, మళ్ళీ నేనెళ్ళి మా అమ్మకి చెప్తానమ్మా అక్కడ బాగున్నాయంట చీరలు అలాగా అని చెప్పేసి. లేకపోతే లైక్ ఏదైనా హాస్పిటల్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఐస్ చూపించుకోవాలన్నా అవన్నీ చెకప్స్ ఉంటాయి కదా! అవి కూడా ఏదన్నా కొత్త హాస్పిటల్స్ ఏమన్నా ట్రై చేసినా, వాళ్ళు ట్రై చేసినా వీళ్ళు నాకు చెప్తారు. వీళ్ళు ట్రై చేసినా వాళ్ళు నాకు చెప్తారనమాట. నేను కమ్యూనికేట్ చేస్తా ఉంటా మధ్యలో. సో, ఈ శారీ ఉంది కదా! ఈ శారీ సేమ్ మా అత్తయ్య కూడా తీసుకున్నారు. అప్పుడు అతను వేసినప్పుడు నేను చెప్పాను, "ఈ శారీ అమ్మ కొనుక్కుంది" అనంటే, "చాలా సాఫ్ట్‌గా ఉంది పల్లవి నేను కూడా కొనుక్కుంటాను ఏమైంది ఇప్పుడు" అని సేమ్ శారీ తీసుకున్నారనమాట. నేను వెంటనే మా అమ్మకి ఫోను చేసి, "నువ్వు కొనుక్కున్న పింక్ శారీ అత్తయ్య కూడా తీసుకున్నారని" చెప్పాను. సో, ఇక్కడైతే కొన్ని శారీస్ చూసింది. ఇవి చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్నాయి గానీ 699, 799 అలా ఉన్నాయి. ఇవి ఓన్లీ డైలీ వేర్‌కి మాత్రమే కట్టుకోగలుగుతాము. మళ్ళీ ఫంక్షన్స్‌కి వాటిలకైతే సెట్ అవ్వవు. కొన్ని క్రేప్ శారీస్ చూసిన తర్వాత కాటన్ శారీస్ కూడా తీసుకుంటానని చెప్పిందనమాట. సరే కదా అని ఇంకా కాటన్ సెక్షన్‌లో కూడా వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఫైనల్ చేసుకున్నాము కొన్ని శారీస్. చేసుకున్న తర్వాత కాటన్ సెక్షన్‌లోకి వెళ్దాం అనుకున్నాం. మేము వీక్ డే వెళ్ళాం కాబట్టి అది కొంచెం ఆడ్ టైమింగ్స్‌లో వెళ్ళినట్టున్నాము. స్టోర్ అంతా ఖాళీగానే ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, "ఒక 10 రోజులుంటే ఆషాఢం స్టార్ట్ అవుతది కదండీ! ఇంత ఖాళీ ఉండదు. ఇప్పుడైతే మేము ఖాళీగా ఓపికగా చూపించగలుగుతాం" అని చెప్పి. ఇక్కడ కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి 1300, 1400 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇంకా కాటన్ శారీస్ అయితే చూస్తది. చాలా హ్యాపీగా కట్టుకుంటది మా అమ్మ కాటన్ శారీస్. చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి సాఫ్ట్‌గా ఉన్న శారీస్, కాటన్ శారీస్ కట్టుకోవటం. అవే చూస్తూ ఉంది. మేబీ సమ్మర్ అయిపోయింది కదా! ఇంకా కలెక్షన్ అంతా తగ్గిపోయినట్టుంది. ఉన్నాటిలోనే చూసి తీసుకుంటుందనమాట. ఇంకా కొన్ని శారీస్ అయితే చూసింది. అమ్మమ్మకి కూడా ఏదో శారీ కావాలంటే కొన్ని శారీస్ అమ్మమ్మకి కూడా చూసామనమాట. వాటిలి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి నేను వాటిలి జోలికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత లోపలే లైనింగ్స్ ఉంటే లైనింగ్స్ అయితే తీసుకున్నామనమాట. అక్కడే కట్ చేయించడం కాదనుకుంటా. రెడీమేడ్ ఉన్నట్టున్నాయి. అంటే ఒక రూ. 75 ఒకటి, రూ. 45 ఒకటి అట్లా ఉన్నట్టున్నాయి లైనింగ్‌లు. చూసైతే తీసేసుకుంది. ఇంకా యాక్చువల్‌గా మేము ఇప్పుడైతే అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత చందన బ్రదర్స్ దగ్గరికెళ్ళాలి. అది కూడా చెప్తాను. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజులున్నాయి. చాలా బావున్నాయి. కానీ ఫిట్టింగ్స్ ఏంటంటే నాకు పెద్దగా సెట్ అవ్వవు రెడీమేడ్ బ్లౌజులు. వేసుకునే వాళ్ళకైతే చాలా బావుంటాయి. అంటే ఖర్చు చాలా తగ్గిపోతది నిజంగా. ఇవి ఇలా పీసెస్ ఉన్నాయన్నమాట బావున్నాయి. ఇదొచ్చేసి 600, 700 ఉంది. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇదైతే జస్ట్ 299 ఎంతో ఉందనమాట. చాలా బావుంది. నాకు కూడా బాగా నచ్చింది గానీ, బట్ క్లాత్ ఏంటో కొంచెం రఫ్‌గా అనిపించిందనమాట. ఇంకా ఈ శారీస్ అన్నీ తీసుకుంది. ఇవి డైలీ వేర్‌కే కాబట్టి నార్మల్ బేసిక్ కలర్స్ తీసుకుందనమాట. అంటే మురికైనా కూడా ఆగేలాగా కనిపించకుండా అలాగా. ఇంకా ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా! ఇది 299 ఉంది నచ్చింది. కానీ నాకు కుట్టించుకుంటే పీకిపోద్దేమో టిష్యూ లాగా అలా అనిపించిందనమాట. గోల్డ్ ఉంటే ఇందులో తీసుకుందామని ట్రై చేశాను. బట్ నాకు కావాల్సిన గోల్డ్ అయితే దొరకలేదు. ఇంకా తీసుకోలేదనమాట. ఇంకా సరే కదా అని పెద్ద బజార్‌కైతే వచ్చాము. యాక్చువల్‌గా చంద్ర బ్రదర్స్ దగ్గర కింద ఒక మనకి స్టిచ్చింగ్ చేసే మిషన్స్ ఉంటాయి గదా! అవి అమ్ముతున్నారు అంటే, మా అమ్మ ఎప్పటినుంచో ఎలక్ట్రిక్‌ది ఉషాది కొనుక్కుంటానని చెప్తుంది. మేము అమెజాన్‌లో పెట్టేస్తాము అనంటే,
వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయరు కదా! ఎలా వచ్చింది నాకు తెలీదు. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. షాప్‌లోనే కొనుక్కుంటాననింది. సరే ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఆటో ఎక్కేసి అక్కడికెళ్ళి అక్కడ మాట్లాడదాం కదా అని వెళ్ళాము. వాళ్ళేమంటే షాప్ పేరేమి నేను చెప్పట్లేదండి. వాళ్ళేమంటే అది మనకి మిషన్ డబ్బులు పే చేసేస్తేనే మిషన్ ఓపెన్ చేస్తారంట. లేకపోతే ఓపెన్ చేయరంట. సరే అసలు ఇదంతా అయ్యే పంచాయతీ కాదులే. మనం ఎలా ఎలా కొనుక్కుంటాం చూపించకుండా మనం ముందే డబ్బులు కట్టేసి తర్వాత మనకు నచ్చకపోతేనో, లేకపోతే దానిలో ఏదైనా డ్యామేజ్ ఉంటేనో మనకు తెలీదు కదా! సో, ఇంకా అలా కాదులే అని చెప్పి నేను జస్ట్ వాటి ఫోటోస్ అవి తీసేసుకున్నా. అమెజాన్‌లో సెర్చ్ చేసేద్దాం అని చెప్పి. తీరా మా అమ్మ ఏం చెప్పిందంటే, "ఇదంతా కాదులే కొన్ని రోజులు నేను మనకి మోటార్ పెడతారు కదా మిషన్‌కి అది పెట్టుకుంటాను" అంది. అంటే ఎక్కువేం కుట్టదు. ఆవిడ బ్లౌజులు ఆవిడే కుట్టుకుంటది. అది కూడా ఒక 10 బ్లౌజులుంటే ఒక మూడో, నాలుగో ఆవిడ అంటే ఐ మీన్ కుట్టుకుంటది. ఒక 5, 6 బయటకిచ్చేస్తదనమాట. అది ఇప్పుడు కుట్టలేకపోతుంది. ఒకప్పుడైతే బానే కుట్టేది. బయటకేం కుట్టదు. ఆవిడ బ్లౌజులు ఆవిడ కుట్టుకుంటదనమాట. ఈవెన్ నేను గూడా ఆవిడ దగ్గర కుట్టించుకోను. నేను గూడా బయటే ఇచ్చుకుంటాను. బట్ ఆవిడకేంటో నేర్చుకుంది గదా! కుట్టుకోవాలి అన్న ఫీలింగుంటది. సరే అయితే ఈసారి కార్‌లో వచ్చినప్పుడు అది మిషన్ తెచ్చేసి మోటార్ పెట్టిచ్చేద్దాం అని జెప్పాను. సరే కదా అనుకుంది. ఇంగా ఇక్కడ మ్యాచింగ్ సెంటర్‌కెళ్ళాము. మ్యాచింగ్ సెంటర్‌కెళ్ళి కొన్ని ఫాల్స్ అన్నీ తీసుకున్నాము. నేనైతే ఒక బ్లాక్ శారీ కొనుక్కున్నాను. దాన్ని నేను డ్రెస్ కింద కూడా కన్వర్ట్ చేయించాను ఆల్రెడీ. చూపిస్తానది కూడా కమింగ్ వీడియోస్‌లో. ఇంగా ఇక్కడ కొన్ని ఐటెమ్స్ ఉంటే ఏవో తీసుకుంటుంది. స్లైడ్స్, పిన్స్ ఏవో కావాలి రబ్బర్ బ్యాండ్స్ అంటే తీసుకుంటా ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికెళ్ళిపోదాం అయితే అని అనుకున్నాము. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? బోర్ కొట్టేసిందా? మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియోస్ అనేవి వాచ్ చేసేయొచ్చు. ఏవో ఐటెక్స్ పల్లవిలో స్టిక్కర్స్ కావాలనుంది. సరే కదా తీసుకుందామని ఫ్యాన్సీ షాప్‌కొచ్చాము. ఇక్కడేవో కొన్ని ఉంటే చూపిస్తూ ఉన్నానన్నమాట మీకు. ఈ శారీ తీసుకుంది. చాలా వరకు అన్నీ 699, 799 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. విత్ బ్లౌజ్ వచ్చాయన్నమాట. క్రేప్ మాత్రం ప్యూర్ ఉండింది. బట్ ఇవి సూరత్ శారీసే అన్నమాట. ఆటిల మీద రాసుంది నిజానికి. మేబీ అక్కడైతే ఇంకా చాలా చౌకగా వచ్చేస్తాయేమో అని అనిపించిందనమాట. బట్ పెట్టుకుంటే మాత్రం ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో. నేను కూడా కొనుక్కుందాం అనుకున్నాను గానీ, మా అమ్మ "నీకు అంటే నువ్వు వన్ స్టెప్ అట్లా ఏసుకుంటావా జారిపోతదేమో, అట్లాగా బాగోదేమో" అన్నట్టు ఫీల్ అయింది. సరే కదా అని ఇంకా తీసుకోలేదు. ఆవిడే తీసుకునింది. 849 శారీ 649కి వచ్చిందనమాట. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. క్రేప్ మనకేమంటే వాషింగ్ మిషన్‌లో ఏసినా కూడా ఏం అవ్వదనుకుంటా. హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ఇంకా ఎలాగో తనే బ్లౌజులు కుట్టుకుంటది కాబట్టి ఇంకా సరే అని చెప్పి ఒక ఐదో, ఆరో తెచ్చుకుంది శారీస్. నేను అవే చూపిస్తూ ఉన్నాను. ఈ శారీ మాత్రం ఇద్దరు సేమ్ శారీ తీసుకున్నారు. నేను అత్తయ్య తీసుకున్న శారీస్ కూడా చూపిస్తాను కమింగ్ వీడియోస్‌లో. అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడొచ్చండి. నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. మీరక్కడ డీఎం చేస్తే నేను మాక్సిమం అవైలబుల్‌గా ఉంటారు. మీరక్కడ నాతో అయితే మాట్లాడొచ్చు. మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు. అలాగా. సో, ఇదే ఈరోజు వీడియో. ఇంకా మేమైతే ఇంక భోజనం చేసేసి పడుకొని పోదామని అయితే అనుకున్నాము. అలసిపోయిన ఫీలింగొచ్చింది. అంటే శ్రీకర్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. మంచిగా ఎంజాయ్ చేసి శుభ్రంగా ఆడుకున్నాడు. మేమొచ్చేసరికి హ్యాపీగా ఉన్నాడనమాట. ఫ్రెండ్స్ అందరితో ఆడుకున్నాడంట, బయటికెళ్ళాడంట, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికెళ్ళాడంట, అవన్నీ కూడా చెప్పాడనమాట. సో, నాకు అమ్మ వాళ్ళ ఇంటికొస్తే శ్రీకర్ గురించి టెన్షనే ఉండదు. మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు టేక్ కేర్ చేసేస్తారు. థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.